ఫిబ్రవరి 14 ప్రపంచమంతా ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటుంది. కానీ మన భారతదేశం మాత్రం ఒక మౌనాన్ని మోస్తుంది. ఈ రోజు పువ్వుల్ని పంచుకునే రోజు కాదు, ప్రాణాల్ని గుర్తుపెట్టుకునే రోజు. యావత్ భారతదేశానికి ఒక బ్లాక్ డే. 2019 ఫిబ్రవరి 14 కాశ్మీర్లోని పుల్వామా జిల్లా జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై సిఆర్పిఎఫ్ జవాన్ల కాన్వాయ్ కదులుతుంది. 78 వాహనాలు, సుమారు 2500 మంది పైగా జవాన్లు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళలేదు సార్. సెలవుల తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా జరుపుకొని తిరిగి వాళ్ళ డ్యూటీకి వెళ్తున్నారు. ఇంటి తలుపు మూసి వెళ్ళొస్తా అని బయలుదేరిన వారు ఆ బస్సులో ఎవరో పెళ్లి ఫోటో చూస్తున్నారు, ఎవరో తమ పిల్లల వీడియోలు చూస్తున్నారు, ఎవరో తమ అమ్మకు ఫోన్ చేసి బాగానే వచ్చాను అన్నారు. అదే ఆఖరి మాట. రోడ్డు పక్కన వేచి ఉన్న ఒక ఉగ్రవాది భారీ పేలుడు పదార్థాలతో నిండి ఉన్న వాహనంతో సిఆర్పిఎఫ్ జవాన్ల బస్సును ఢీకొట్టడం జరిగింది. ఒక్క క్షణం శబ్దం కాదు, దేశం యొక్క గుండె చీలినట్టయింది. ఆ ఘటనతో ఆ రోజు 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఆ విధ్వంసంతో ఆ జవాన్లను గుర్తుపట్టడం సాధ్యం కాలేదు. DNA టెస్టుల ద్వారా గుర్తుపట్టడం జరిగింది. తల్లి చూసి ఇతనే నా కొడుకు అని చెప్పలేని స్థితి, భార్య చూసి ఇతనే నా భర్త అని గుర్తించలేని వేదన. ఈ దేశం కోసం ప్రాణాలిచ్చిన వారిని చివరిసారిగా మన కళ్ళతో చూడలేని బాధ. ఇదే పుల్వామా వేదన. ఒక జవానుగా నేను చెప్పగలను సార్, యూనిఫామ్ వేసుకున్న వాడికి డ్యూటీ అంటే ప్రాణాల మీద ఒప్పందం. మేము ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తిరిగి వస్తామా లేదా అనే ప్రశ్న మా గుండెల్లో ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది. కానీ ఈ దేశం కోసం ఆ భయాన్ని మింగేస్తాం. ఈరోజు బ్లాక్ డే. ద్వేషం పెంచడానికి కాదు, కోపం చూపించడానికి కాదు, త్యాగాన్ని గుర్తు పెట్టుకోవడానికి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మా సోదర జవాన్లకు నా యొక్క ఘన నివాళి. జై హింద్.